ప్రయాణికులు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే కడప రేణిగుంట జాతీయ రహదారిలో ఏదైతే ప్రమాదాల రహితంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రచించింది. ఇప్పటికే కడప రేణిగుంట సంబంధించినటువంటి జాతీయ రహదారి మీద నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరగడము, మృత్యువాత పడడం ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇక్కడ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం రూపొందిస్తే ఏదైతే ప్రయాణం కూడా సుదూర ప్రాంతాలకు కూడా దూర ప్రాంతం కూడా చాలా తక్కువ పడుతుంది. అలాగే ప్రమాదాల రహితంగా ఈ రహదారి నిర్మాణం కూడా ప్రస్తుతం భారీ అంచనాతో భారీ వ్యయంతో కూడా ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది. దాదాపు కడప నుంచి రేణిగుంట వరకు ఉన్నటువంటి 130 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక్కడే మనం ఏదైతే రహదారి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతుందో మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించిన తర్వాతనే అనంతరం తిరుమల ప్రయాణికు వెళ్తారు. ఒకవేళ తిరుమల నుంచి ఇటు వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఒంటిమిట్ట ఆలయం దర్శనం అనంతరం కూడా పోతుంటారు. అయితే ప్రస్తుతం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల్లో ఉత్తర భారతదేశం నుంచి కూడా ఇక్కడ తిరుమలకు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి నిత్యం ఇక్కడ రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారి నిర్మాణం కూడా పూర్తవుతుంది. చాలా త్వరితగతిన వేగంగా భారీ వ్యయంతో కూడా ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం రూపాంతరం చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కడ ప్రమాదాలు జరిగినా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు పెరిగిపోతున్నారు, మృత్యువులు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ప్రమాదాల బారి పడకుండా కూడా కొంచెం వెసులుబాటు కల్పించే విధంగా ఇక్కడ దాదాపు 130 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులోనూ 4 వరుసల లైన్తో కూడినటువంటి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే గిన చాలా 130 కిలోమీటర్లు కూడా చాలా తక్కువ సమయంలో కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఒకవేళ కడప నుంచి రేణిగుంట మార్గం దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా క్రాసింగ్లు ఉంటాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి, చాలా డేంజర్ రూట్గా చాలా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఇక్కడ లారీలు కానీ లేదంటే భక్తులు కానీ ప్రయాణికులు కానీ ఇక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు సైతం కూడా ఎక్కడ ఏ మలుపు ఉందో కూడా చూపించే ప్రయత్నం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతం రోడ్డు పూర్తి స్థాయిలో బాగుంటుంది. అందువల్లనే ఇక్కడ సడన్గా ఈ ప్రమాదాలకు కూడా మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం రూపాంతరం చెందితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సమయాన్ని కూడా చాలా తక్కువగా పోవచ్చు. అందులోనూ ప్రమాదాల బారి పడకుండా ఈ రహదారి కూడా అందుబాటులోకి వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒంటిమిట్ట ఆలయానికి వచ్చే సందర్శకులకు భక్తులకు పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయం కూడా వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా ఇక్కడ కడప నుంచి రేణిగుంట వరకు కూడా చాలా దరిదాపుల్లోనే గ్రామాల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు రైల్వే ట్రాక్ ఉంటుంది, దాని పక్కనే జాతీయ రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయి కావస్తుంది. మొదటి దశలోనే ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. తొలి దశలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అంచనాకు రావడం జరిగింది, ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో కూడా ప్రతిదీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏదైతే కాంట్రాక్టులు తగ్గించుకున్నాయో ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు కూడా పూర్తి చేసేందుకు కూడా తొలి దశలోనే పూర్తిగా ఒక మట్టి తోలే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వస్తే ఎక్కడ కూడా ఒక ప్రమాదాలు బారి పడకుండా ఇక్కడ సుదూర ప్రాంతాలు, ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి రేణిగుంటకు, తిరుమలకు, తిరుపతికి లేదా చెన్నైకి ఇటువంటి నగరాలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ కడప నుంచే వెళ్తారు. కాబట్టి చాలా అధ్యయనం చేసేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ 130 కిలోమీటర్ల రహదారి చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ సోలాపూర్ నుంచి చెన్నై వరకు చాలా కారిడార్ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఒక గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం తీసుకుని వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ కనెక్టివిటీ మాత్రం కడప నుంచి రేణిగుంటకు అందుబాటులో తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా ప్రస్తుతం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 2500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణం కావస్తుంది. తొలి దశలో మాత్రమే దాదాపు మట్టిని చదును చేస్తూనే ఒక 4 లైన్ల రహదారిని నిర్మించేందుకు కూడా పూర్తిగా ప్రణాళిక ఇప్పటికే
అంటే గత ఐసీపీ హయాంలో ఇది ఫారెస్ట్ గుండా ఈ రహదారి పనులు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి పర్యావరణ అనుమతులు ఆలస్యమైంది కాబట్టి కొంచెం లేట్ అయింది. ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ అనుమతులు అన్నీ పూర్తిగా వచ్చేసాయి కాబట్టి ఇక్కడ తొలి దశలోనే పూర్తిగా కడప నుంచి రేణిగుంట వరకు ఉన్నటువంటి 130 కిలోమీటర్ల రహదారిని కూడా మ్యాపింగ్ సిద్ధం చేశారు. ఎక్కడ అవుట్ అనేది కూడా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. తొలి దశలోనే ఒక రూట్ మ్యాప్ మొత్తంగా మట్టి రోడ్డు చదును చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రమాదాల రహిత రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కూడా ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తిగా వస్తుందని తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.